యంగ్ థైరాయిడ్ గర్ల్ చిన్నపిల్లలు కూడా రావడానికి అవకాశం ఉంది. వస్తుంది. వాళ్ళ స్పెషల్‌గా ఏందంటే కొన్ని ప్రదేశాల వాళ్ళకి, ఉమ్, ఇండియాలో కొన్ని ప్రాంతాల వాళ్ళకి కామన్. కొంతమందికి జెనెటిక్ ఉంటుంది. సో, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వరకైతే జనరల్‌గా జెనెటిక్‌గా ఉండదండి. అంటే జన్యుపరంగా వాళ్ళకి అంటే మా మదర్‌కొచ్చిందని ఫాదర్‌కి అంటే నెక్స్ట్ ఉమ్, పిల్లలకి రావడం అలా ఉండదు. ఎక్సెప్ట్ ఈ థైరాయిడ్‌లో 1 ఆర్ 2 మ్యుటేషన్స్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలియల్ ఉండొచ్చు. ఉమ్, సో, వాళ్ళకి వి సీ వెరీ ఎర్లీ అంటే 9 ఇయర్స్‌కి, 8 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి కూడా వి హావ్ సీన్ సచ్ కేసెస్. ఉమ్, వెరీ రేర్ మన పాపులేషన్‌లో ఇక్కడ ఉమ్. కొంచెం తక్కువ. అంటే మీరు స్కల్ ఓపెన్ చేసి దాంట్లో ఉంటుందని నేను స్కల్ ఓపెన్ చేసి అంటే కపాలం అంటాం కదా ఓపెన్ చేసి కపాలం అటువంటి మీ ఉంటాయండి ప్రొసీజర్స్ ఆపరేషన్ ఉంటాయండి. ఉంటాయండి. అలాంగ్ విత్ అవర్ న్యూరో సర్జన్ టీమ్ ఉమ్, తోటి జనరల్‌గా ఏంటంటే వి డూ పారానెసల్స్ మన సైనస్‌కి అంటే కంటి మధ్యలో సైనసెస్ ఉంటాయి. మన సైనస్ ఉమ్, అంటాం కదా! మనకు జలుబు చేసినప్పుడు అవును. సైనస్ వస్తుంది. సైనస్ బ్లాక్ అయింది. సైనస్ సర్జరీకెళ్తాం. ఉమ్, ఆ సైనసెస్‌లో ఎస్పెషల్లీ వుడ్ వర్కర్స్ ఉమ్, చెక్క మీద పనిచేసేవాళ్ళు, స్మోక్ ఫ్యాక్టరీస్, రబ్బర్ ఇండస్ట్రీస్‌లో పనిచేసేవాళ్ళు, కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్‌లో పనిచేసేవాళ్ళు. రోజు వాళ్ళకి యాక్చువల్ ప్రొటెక్టివ్ గియర్ ఇస్తారు. కానీ మనం ఉమ్. చాలా మంది వాడరు. ఈ ఇండస్ట్రియల్ నార్మ్స్ ప్రకారం దే షుడ్ హావ్ ప్రొటెక్టివ్ మాస్క్ లాగా మాస్క్ ఇస్తారు. అవునండి. బట్ చాలా మంది వెల్డింగ్ చేసేవాళ్ళు. వీళ్ళకి దీస్ ఆర్ కార్సినోజెనిక్ ఫ్యూమ్స్. ఉమ్, ఆ పొగలో ఉమ్. క్యాన్సర్ కాజ్ పదార్థాలుంటాయి. వాళ్ళకేంటంటే సైనస్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.